ప్రెజెంట్ వెండితెర మీద నయా ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోల సినిమాల్లో కుర్ర హీరోల సినిమాల్లో సీనియర్ స్టార్స్ కనిపించడం కామన్ అయిపోయింది. తాజాగా ఓ టాలీవుడ్ టాప్ హీరో మూవీలో తాను కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా చెప్పారు కన్నడ సూపర్ స్టార్. జైలర్ సినిమా సక్సెస్ లో శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కీ రోల్ ప్లే చేశారు. అందుకే ఆయన్ను సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు మేకర్స్. త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పారు శివన్న. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కన్ఫర్మ్ చేశారు. జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ వరుసగా 2 సినిమాలు లైన్లో పెట్టేశారు. అందులో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు డబుల్ చేసే అప్డేట్ ఒకటి కాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శివకార్తికేయన్ కీ రోల్లో నటిస్తున్నారు. రజనీ మాత్రమే కాదు, అదే జనరేషన్ హీరో కమల్ కూడా కుర్ర హీరోలతో మింగిల్ అవుతున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కిన విక్రమ్తో బ్లాక్ బస్టర్ అందుకున్న కమల్ నెక్స్ట్ కల్కి 2898 ADలో ప్రభాస్ కు ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, కమల్ ను ఒకే ఫ్రేమ్ లో చూసేందుకు హోల్ ఇండియా ఈగర్గా వెయిట్ చేస్తోంది. మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు మల్టీ స్టారర్ల వైపే అడుగులు వేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న చిరు తర్వాత వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించారు. రీసెంట్ గా భోళా శంకర్ లోనూ సుశాంత్ తో కలిసి ఆడిపాడారు. అప్కమింగ్ సినిమాల్లోనూ అలాంటి కాంబినేషన్ సెట్ చేస్తున్నారు.